కాలేజ్లో వెన్నెల హాసిని పాటలు వింటుండగా అక్కడికి వాళ్ళ నాన్న రంగయ్య వస్తాడు. తప్పతాగొచ్చిన రంగయ్య, అమ్మ వెన్నెల, హాసిని, రండి, తొందరగా రండి, అవతల ఘోరం జరిగిపోతుంది, మీరు రండి. ఏమైంది నాన్నా? ఇక్కడికెవరూ రమ్మన్నారు మిమ్మల్ని? ఇక్కడ కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? నువ్వుండవే, ఏమైంది నాన్నా? అక్కా, చూస్తుంటే తెలీలేదా? తాగొచ్చాడక్కా. అందరూ మనల్నే చూస్తున్నారు. మన పరువు మొత్తం పోయింది. ఇంటి దగ్గర మనశ్శాంతి లేదు. ఇకపై ఇక్కడ కూడా ఉండదు. అమ్మా, అలా అనకండి అమ్మా, నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? నా బాధ మీతోనే కదా చెప్పుకుంటాను. ఏంటి నాన్నా ఇలా తాగొచ్చా? ఛీ! ఇంతకీ ఏమైంది నాన్నా? మమ్మల్ని ఎక్కడికి రమ్మంటున్నావు? అమ్మా, మీరు తొందరగా రావాలి. ఆ కళ్ళు దుకాణం దగ్గర నన్ను మోసం చేశారు. మోసం. నా దగ్గర డబ్బు తీసుకొని కళ్ళు మాత్రం ఇవ్వలేదు. అప్పటికి నేను అన్ని దబాయించి అడిగానా, ఆడేమో నన్ను కళ్ళు తాగేశానంటున్నాడు. అమ్మ పోడు, నేను తాగలేదు, నీ మీదొట్టు. ఇప్పుడు మేమేం చెయ్యాలి? మీరొచ్చారంటే ఆడింకేం మాట్లాడకుండా నా డబ్బు ఇచ్చేస్తాడు. అక్కా, ఈయనెవరో తెలీదని చెప్పి గెంటించేద్దాం. ముందు పదక్కా. ఇక్కడే ఉంటే అందరూ మనల్ని అదో రకంగా చూస్తున్నారు. నాకు సిగ్గుగా ఉంది. ఎవరైనా అడిగితే ఈయనెవరో అని, తాగొచ్చి గొడవ చేస్తున్నాడని చెప్పేద్దాం. పదక్కా అని హాసిని అనగానే రంగయ్య కోపంగా చూస్తాడు. వెన్నెల మాత్రం తన తండ్రిని చూసి బాధపడుతుంది. అమ్మా, నా బిడ్డ, మీరు నా కూతుర్లమ్మా, నన్ను ఇలా చేయటం తప్పు. నాన్న, నేనొస్తున్నాను, పదండి వెళ్దాం. నేను మాత్రం రాను, నువ్వెళ్ళు, నీ కర్మ, నేనేం చేయలేను అని హాసిని అక్కడి నుండి తరగతి గదిలోకి వెళ్ళిపోయింది. వెన్నెల మాత్రం తన తండ్రి రంగయ్యని తీసుకుని ఇంటికెళ్తుంది. రంగయ్య నిద్రపోయిన తరువాత మళ్లీ కాలేజ్కి చేరుకుంది వెన్నెల. కాలేజ్లో వెన్నెలని చూసి తన స్నేహితుడు రాజు నవ్వుతాడు. అయినా వెన్నెల, మీ నాన్న తాగి భలే వాగుతాడు. ఆ కళ్ళు దుకాణం దగ్గర మీ నాన్నే అంట కదా పాటలు పాడేది. అందరూ మీ నాన్న గురించి చెప్పుకుంటుంటే విన్నాన్లే. ఇప్పుడు కూడా కాలేజ్కొచ్చి ఇలా అల్లరి చేశాడు. ఇలాంటి తండ్రి ఎవరికీ ఉండకూడదు. ఒకవేళ నాకే గనక ఇలాంటి తండ్రి ఉంటుంటే అన్నంలో విషం పెట్టి చంపేసేవాణ్ణి. రాజు అలా అనగానే వెన్నెలకి కోపం తన్నుకొచ్చింది. ఆ కోపంతో రాజుని లాగిపెట్టి ఒక్కటిచ్చింది. ఆయన ఎలాంటోడైనా కావచ్చు, ఏమైనా చెయ్యొచ్చు, అదంతా నీకనవసరం. ఇప్పుడాయన నా తండ్రి. నా ముందు ఆయన్ని ఇంకో మాట అన్నావంటే నేనూరుకోను. అరే, అంత కోపం ఎందుకు? నేనేదో సరదాగా అన్నానంతే. నీ చెల్లి కూడా ఇక్కడే ఉంది కదా, తనకెందుకంత కోపం రాలేదు? ఇక చాలా ఆపు అంటూ వెన్నెల అక్కడి నుండి వెళ్తుంది. అప్పుడే హాసిని, ఎంతైనా తను మా నాన్న సొంత కూతురు, నేను సవతి చెల్లిని, అందుకే నాకంటే కోపం తనకే వస్తుందిలే. మా నాన్నంటే అక్కకి చాలా ఇష్టం. ఆయన్ని ఎవ్వరూ ఏమీ అనకూడదు. సరిపోయారు పో. నాన్నకు తగ్గ కూతురు, కూతురుకు తగ్గ తండ్రి. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే కళ్ళు దుకాణానికి వెళ్లిన రంగయ్యని చూసి కళ్ళు దుకాణం యజమాని శంకరమిలా అంటాడు. ఓరేయ్ రంగయ్య, డబ్బులిస్తే గాని నీకు కళ్ళివ్వలేన్రా. కళ్ళు ముంత కావాలంటే కాసులు పెట్టాల్సిందే. అయ్యా అయ్యా, నా తల భరించలేకపోతుంది. ఒక్క ముంతిప్పించండి అయ్యా. డబ్బిస్తానయ్యా. సాయంత్రం ఎట్టాగైనా మీ డబ్బిచ్చేస్తాను. కాస్త కరుణించయ్యా. ఇలా ఎప్పుడూ బ్రతిమాలుతూనే ఉంటావారా? కాళ్ళు తాగటం, తర్వాత ఎవరినో ఒకరిని తిట్టటం, ఇదే పనైపోయింది నీకు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. సరే, ఒక పని చేద్దాం. నువ్వు అలా చేశావంటే ఈరోజు నీకు కళ్ళు ఉచితంగా ఇస్తాను. ఏంటయ్యా పని? చెప్పండయ్యా, ఇప్పుడే చేసేత్తా. నీకిద్దరు ఆడపిల్లలు కదా, ఆ పెద్దదాన్ని నేను చెప్పిన వాడికిచ్చి పెళ్లి చేసేయ్. అలా చేశావంటే నువ్వు తాగడానికి ఏ ఇబ్బంది ఉండదు. రోజు నీకు కళ్ళు ముంతలు ఉచితం. నువ్వే అంత తాగితే అంత, సరేనా? అదేంత పనయ్యా, పెళ్లి చేసేస్తాను. నువ్వు చెప్పినోడికే ఇచ్చి పెళ్లి చేసేద్దాం. అయితే ఇప్పుడే వెళ్ళి నీ కూతురు వెన్నెల నొప్పించు. 2 రోజుల్లో పెళ్లి చేసేద్దాం. అట్టగినయ్యా, ఇప్పుడైతే ఒక్క ముంత కళ్ళిప్పించు. నా పని సులువైపోతాది. అది రంగయ్య అంటే. ఇదిగో తీసుకో, కళ్ళు ముంతతో వెళ్ళి శుభవార్తతో రాపో. అలా బాగా తప్పతాగి ఇంటికెళ్తాడు రంగయ్య. వెన్నెల హాసినిలు కాలేజ్కి బయలుదేరుతుంటారు. ఇంతలో రంగయ్య,
అమ్మా అమ్మా వెనలా ఎదిగిన బిడ్డలకు పెళ్లి చేయలేని తండ్రిని నేను. ఇట్ట మిమ్మల్ని గాలి కొదిలేశాను. నాలాంటి తండ్రి ఎవ్వరికి ఉండకూడదమ్మా. అదే నేను చెప్పేది. అయినా ఇంత పొద్దున్నే తాగి రావడానికి మనసెలా వచ్చింది నాన్న నీకు? తాగడానికి మనసుతో ఏంటమ్మా పని? తాగాలి, తాగి తూగి తైతక్కలాడాలి. అప్పుడే కదా అసలైన మజా వస్తుంది. అదంతా సరే గాని ఇప్పుడు నేను చెప్పేదినండి. అమ్మాయి నెల నిన్నే. చెప్పండి నాన్న. నీకొక సంబంధం చూశానమ్మా, మంచి సంబంధం. పెళ్లి ఖాయమైపోతుంది. నాన్న, నాకిప్పుడే పెళ్ళేంటి? నేను చేసుకోను. అయితే అన్నంలో ఈషం కలిపి నన్ను పైలోకాలకు పంపించి తండ్రిగా నేను మీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉందిగా. ఈ తాగుబోతోడి కూతుర్ని ఎవరు చేసుకుంటారు చెప్పు? కానీ నీ అదృష్టం బాగుండి మంచి సంబంధం వచ్చిందమ్మా. ఇంతకీ ఎవరా పెళ్లి కొడుకు నాన్న? అప్పుడే బావని చూసేయాలని ఆశ చూడు. కాస్త దాచుకోవే, పెద్దదానికి పెళ్ళయ్యాక నీకు చేస్తాలే. ఆ శంకరం తాలూకు మనిషితో మీ అక్కకి పెళ్లి కాబోతుంది. ఇక మీకే బాధ ఉండదు. ఆ కళ్ళు దుకాణం వాళ్లకు నన్నిచ్చి పెళ్లి చేస్తారా నాన్న? నేనేం పాపం చేశాను? నా జీవితాన్ని నాశనం చేయకండి నాన్న. దయచేసి నాకు పెళ్లి చేయకండి. చేస్తాను, చేసి తీరతాను. 2 రోజుల్లో నీ పెళ్లి. నా మాట కాదంటే మీ ముందే ఊరేసుకొని సస్తాను. ఏమే నీ అక్కకి నువ్వన్నా చెప్పు అంటూ రంగయ్య కోపంగా అక్కడి నుండి వెళ్తాడు. తనకి పెళ్ళని చెప్పడంతో వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంటుంది. హాసిని మాత్రం తన అక్కని చూసి లోలోపలే నవ్వుకుంటుంది. దీన్ని ఏ తాగుబోతుకో ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. అప్పుడు దీని పీడ వదిలిపోతుంది. ఇన్నాళ్ళు దీన్ని చూస్తూ ఉండలేకపోయాను. ఏదో ఒకటి చేసి దీన్ని ఇంట్లో నుండి గెంటేయాలనుకున్నా. ఆ దేవుడే నాకు తోడొచ్చినట్టుగా ఉంది. దీన్ని ఇంటి నుండి దూరం చేస్తున్నాడు. హాసిని అలా తనలో తానే అనుకుంటూ సంతోషిస్తుంది. ఇంతలో వెన్నెల తన చెల్లిని చూసి, హాసిని, నా జీవితం ఇంతేనా? నేనింక సంతోషంగా బ్రతకలేనా? నాకు బాధగా ఉందే. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావట్లేదు. అక్కా, నాన్న సంగతి తెలిసిందే కదా. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆయన మనల్ని వదలడు. ఆయన చెప్పినట్టే చెయ్యి. నువ్వు కూడా ఏంటే ఇలా అంటున్నావు? అలా వెన్నెల కుమిలిపోతూ ఏడుస్తుంది. ఇక 2 రోజుల తరువాత శంకరం మనిషి గోపితో వెన్నెలకి పెళ్లి జరుగుతుంది. రంగయ్య చాలా సంతోషిస్తాడు. హాసిని అయితే తన సవతి యొక్క జీవితం నాశనమైపోయిందని సంబరపడింది. ఇక అత్తారింటికి వెళ్లిన వెన్నెలకు ఆ రోజు మొదటి రాత్రి. గదిలో తన జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న వెన్నెలని చూసి గోపి, ఏంటి వెన్నెల అలా బాధపడుతున్నావేంటి? నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. నీలాంటి తాగుబోతుకిచ్చి పెళ్లి చేస్తే ఎవరైనా బాధపడకుండా ఉంటారా? నా జీవితం ఏమవుతుందో ఏంటో. నరకంలోకొచ్చాను. ఇక రోజు నువ్వు తాగొచ్చి నన్ను బాధ పెడుతూనే ఉంటావు కదా. మా నాన్న తాగుడు వల్ల నా జీవితం పూర్తిగా చీకటైపోయింది. అయ్యో వెన్నెల, ఆగాగు. నన్ను అపార్థం చేసుకున్నావు నువ్వు. నా గురించి నీకు చాలా విషయాలు తెలియాలి. ఏం చెప్పాలి? నా జీవితాన్ని ఎలా నాశనం చేస్తావో విడమర్చి చెప్పాలా? అలా అనకు వెన్నెల. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా రోజుల నుండి నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? నన్నా? నేనింతవరకు నిన్ను చూడనే లేదు. నన్నెలా ప్రేమించావు? నువ్వు చూడకపోతేనే రోజు నీ వెనకాలే వచ్చేవాణ్ణి. నిన్ను చూస్తూ దూరం నుండి ప్రేమించడం మొదలెట్టాను. మీ ఇంటి పరిస్థితి చూసి, మీ నాన్న తాగుబోతుతనం చూసి నువ్వెంత నరకం అనుభవించావో నాకు తెలుసు. ప్రతిరోజు నిన్ను గమనించేవాణ్ణి. కానీ నువ్వు ఇంట్లో మీ నాన్న వల్ల నరకం అనుభవిస్తుండటం చూసి తట్టుకోలేకపోయేవాణ్ణి. అందుకే శంకరమన్న సాయంతో మీ నాన్నకి కళ్ళు ఆశ చూపించి నిన్ను పెళ్లి చేసుకున్నా. ఇలా ఆ నరకం నుండి నిన్ను బయటపడేలా చేశాను. గోపి అలా చెప్పగానే వెన్నెల ఆశ్చర్యపోయింది. సంతోషంతో గోపి చేతులు పట్టుకొని ఏడుస్తుంది. నువ్వు చెప్పేది నిజమా? నమ్మలేకపోతున్నాను. నిజం వెన్నెల. నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇక నీకే బాధ లేదు వెన్నెల. నువ్విక్కడ సంతోషంగా ఉండొచ్చు. నీకే ఇబ్బంది ఉండదు. కానీ నాకు ఒక ఆశ ఉంది. నేను చదువుకోవాలి. నా చదువు అయిపోయిన తరువాత ఉద్యోగం కూడా చెయ్యాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాను.
పిల్లా పాపలతో సంతోషంగా బతకాలనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. అరే వెన్నెలా, దాని గురించి నువ్వేం బాధపడకు. నీకు చదువుకోవాలనుంది కదా, అయితే సంతోషంగా చదువుకో. అయితే కొన్నాళ్ల పాటు మనం దూరంగానే ఉందాం. చదువు పూర్తయ్యే వరకు దూరంగా ఉంటే మనకే మంచిది కదా. అలాగే వెన్నెలా, నీకు నచ్చినట్టే ఉంటాను. నువ్వెలా చెప్తే అలా చేస్తాను. నువ్వు చదువుకో. కొన్నాళ్ల పాటు మనం దూరంగా ఉన్నట్టు ఉందాం. చదువు పూర్తయ్యాక కలిసి సంతోషంగా బతుకుదాం. అలా వెన్నెల చెప్పడంతో గోపి కూడా వెన్నెల చెప్పినట్టే చేద్దామంటాడు. ఇక అప్పటి నుండి వెన్నెల మళ్ళీ కాలేజ్కి వెళ్లటం మొదలెడుతుంది. మరుసటి రోజు కాలేజ్కి వెళ్లిన తరువాత, అరే ఏంటిది, పెళ్ళైన తర్వాత కూడా కాలేజ్కి వస్తుందేంటి? రే రాజు, నాకు పెళ్ళైనట్టు ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. ఇదిగో హాసిని, నువ్వు కూడా ఎవరికీ చెప్పకు. ఈ విషయం మన ముగ్గురి మధ్యే ఉండాలి. అలాగే. ఇక మనకు ఈ రోజు నుండి కొత్త టీచర్ వస్తుందంట. ఈ విషయం తెలుసా నీకు? కొత్త టీచరా? ఎవరై ఉంటారు? ఎవరో కొత్త ఆమెకి కోపం ఎక్కువంట. మనం ఆవిడ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆవిడ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అలా రాజు, వెన్నెల, హాసిని మాట్లాడుకుంటుండగా ఆ తరగతి గదిలోకి కొత్త టీచర్ వసుంధర వస్తుంది. వసుంధరని చూసి వెన్నెల షాక్ అవుతుంది. కొత్త టీచర్ వసుంధర కూడా వెన్నెలని చూసి ఆశ్చర్యపోతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూస్తుంటారు. వెన్నెల చూసిన వసుంధర ఎవరు? వసుంధర వెన్నెలని అలా ఆశ్చర్యంగా ఎందుకు చూస్తుంది? వెన్నెల కాలేజ్కి రావటం వల్ల సమస్యలు పెరుగుతాయా? జరగబోయేదేంటో తరువాయి భాగంలో చూద్దాం. వర్షం పడుతుండటం వల్ల వసుంధర ఆ రోజు త్వరగా తరగతి గదికి వెళ్ళింది. అక్కడికి వెళ్లిన తరువాత చూస్తే తరగతి గదికి ఒక్కరు కూడా రాలేదు. తనే ముందుగా రావడంతో సమయం అవుతున్నా ఇంకా ఒక్కరు కూడా రాలేదు. ఒక్కరికి కూడా బుద్ధిగా చదువుకుందామని ఆసక్తి లేదు. అందులోనూ నేను చెప్పే పాఠాలంటే అందరూ విసుక్కుంటారు. వీళ్ళని దారిలో పెట్టాలని చాలా ప్రయత్నించాను. కాని ఒక్కరిలోనూ మార్పు రాలేదు. ఆ వెన్నెల, హాసిని అయినా చదివి మంచి మార్కులు సాధిస్తారనుకుంటే వాళ్లు కూడా అందరితో చేరి చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈలోపు వాళ్లు రాలేదనుకో, ఎప్పటిలాగే నేను చెయ్యాల్సింది చేస్తాను అంటూ వసుంధర తన విద్యార్థుల గురించి ఆలోచిస్తుంది. ఇంతలో అక్కడికి సతీష్ వచ్చాడు. నమస్కారమండి. నమస్కారం సతీష్. ఏంటి రోజు ఆశ్చర్యంగా ఉంది? అందరికంటే ముందుగా నువ్వొచ్చావు. నీలో ఈ మార్పు రావడానికి కారణమేంటి? మరేం లేదండి, వర్షం పడుతుంది కదా, ఇదిగో తరగతి గదికి వచ్చి ఇలా కునుకు తీశానంటే హాయిగా నిద్రపోవచ్చు. అందుకే తొందరగా వచ్చేసాను. మీ పాఠాలు మొదలెట్టడానికి ఇంకా చాలా సమయం ఉంది కదా, ఈలోపు కాస్త నిద్రపోతాను. నోర్ముయ్ వెదవా, నా దగ్గరే చిల్లర చేష్టలు చేస్తున్నావు. నేనంటే అస్సలు భయం లేదు నీకు. పాఠాలు చెప్పేవారు నువ్వు నిద్రపోతుంటే నీకు కాపలా కాయాలా? ముందు చేయి పట్టు, పట్టు. 4 దెబ్బలు పడితే గాని ఈ వెదవ నిద్ర పరారవదు అంటూ వసుంధర కర్ర తీసుకుని సతీష్ చేతులు చాపమని దెబ్బలు తగిలిస్తుంది. అలా దెబ్బలు తినడంతో సతీష్ నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోతుంది. ఇక పాఠాలు చెప్పే సమయం అవుతుంది. కాని సతీష్ తప్ప ఎవ్వరూ రాలేదు. దాంతో కోపంతో ఊగిపోయింది వసుంధర. అప్పుడే అక్కడికి వెన్నెల, హాసిని వస్తారు. వాళ్లని చూసి కాళికాదేవిలా మారిపోతుంది వసుంధర. ఇక మీరు గుంజీలు తీయండి, ఆలస్యంగా వచ్చారు కదా. అది కాదండి, వర్షం పడుతుంది కదా, అందుకే నిమిషం ఆలస్యమైంది. ఆపండి మీ అబద్ధాలు. ఇంటి దగ్గర ఎప్పుడో బయలుదేరారు. ఇప్పుడేమో దారి మధ్యలో కాలక్షేపం చేస్తూ వచ్చి దొంగ నాటకాలాడుతున్నారు. మీ గురించి నాకు తెలీదనుకుంటున్నారా? అదిగో ఆ హాసిని కళ్ళు చూస్తేనే అంతా తెలిసిపోతుంది. అయ్యో, ఈ వర్షం వల్ల రాత్రంతా నిద్రలేదండి, అందుకే కళ్ళలా ఉన్నాయి. నేను మా నాన్న పోలికంట, అందుకే నా కళ్ళు కూడా మా నాన్నలాగా దొంగ కళ్ళని అందరూ అంటుంటారు. కాని నేను దొంగను కాదండి. ఏడ్చావులే, ఆపు నీ మాయమాటలు. మీరిద్దరూ గుంజులు తీయాల్సిందే, తీయండి ముందు అంటూ వసుంధర గద్దించి అరవడంతో ఇక చేసేదేం లేక వెన్నెల, హాసిని గుంజిళ్లు తీయటం మొదలెట్టారు. వెన్నెల, హాసిని గుంజిళ్లు తీయటం చూసి వసుంధర లోలోపలే మురిసిపోయింది. ఇక కాసేపటికి రాము, వినయ్లు కూడా వర్షంలో తడుస్తూ వస్తారు. ఆలస్యంగా వచ్చారు, అక్కడే ఉండండి. వర్షం ఎక్కువగా పడుతుంది, ఇక్కడే ఉంటే పూర్తిగా తడిచిపోతాం. తర్వాత జ్వరం కూడా రావచ్చు. దయచేసి ఈసారి వదిలేయండి. అస్సలు వదలను. గంటసేపు మీరు వర్షంలో తడవాల్సిందే. అదే మీకు నేనిచ్చే పనిష్మెంట్.
అయ్యో, ఇక చచ్చన్రా దేవుడా. ఈ రోజు అసలు వచ్చుండకూడదు. వీడే నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు చూడు, ఈ మెంటల్ టీచర్తో తట్టుకోలేకపోతున్నాం. ఒరే వినయ్, నన్నే ఎంత మాట అన్నావురా? మెంటల్ టీచర్ అంటావా? నిన్నేం చేస్తానో చూడు అంటూ వినయ్ని పట్టుకుని 4 తగిలిస్తుంది వసుంధర. తర్వాత వాళ్ళిద్దరినీ తరగతి గదిలోకి రానివ్వకుండా వర్షంలోనే ఉండమంటుంది. ఇక అందరికీ తలొక శిక్ష వేసి తన పాటికి తను పాఠాలు చెప్పటం మొదలెడుతుంది. వసుంధర అలా పాఠాలు చెప్తూ ఉండగా రాము వినయ్లు వర్షంలో తడుస్తూ, ఈవిడ గారికి పిల్లలు లేరు, ఉండుంటే ఈ పాటికి మన విలువ తెలిసేది. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆవిడకి పిచ్చి పట్టిందిరా, ఆ విషయం అందరికీ తెలుసు, కానీ ఎవరూ ఏం మాట్లాడరు. ఒరేయ్, ఆవిడకి పిచ్చి పట్టిందని నీకెలా తెలుసు? ఇందాకే ఆవిడ నిన్ను చావబాదింది కదా, మళ్ళీ అలా అంటున్నావు? నీ కొంచెం కూడా సిగ్గులేదురా? మా పక్కింట్లో ఒక కుక్కుందిరా, ఆ కుక్కకి కూడా పిచ్చి పడితే ఈవిడలాగే అరుస్తుంది. మన సంగతి సరే, అదిగో ఆ వెన్నెల హాసినీల పరిస్థితి చూడొకసారి. పాపం కదా, ఆ వసుంధర మేడం ఎప్పుడూ ఇంతే. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. అయితే నాకొక ఆలోచన వచ్చింది అంటూ తన బ్యాగ్లో నుండి ఒక అరటిపండు తీసి తింటాడు. తర్వాత ఆ తొక్కని రాముకిస్తాడు. నీకసలు బుద్ధుందా? పక్కనే ఒకడున్నాడని తెలుసు కదా, నాకు సగం ఇచ్చుండొచ్చుగా, ఇలా తొక్కిస్తావా? అరే, మాట్లాడింది చాలు, నీకు రేపు ఇంకో అరటిపండు తీసుకొచ్చిస్తాలే. ముందు ఈ తొక్కని ఆ వసుంధరకి దగ్గర పడేలా చూడు. ఎందుకురా? ఆవిడ మళ్ళీ మనకి మరో శిక్ష వేస్తుంది. ఇప్పుడే వర్షంలో తడుస్తున్నాం కదా, నేను వెయ్యను. చిచి, నీతో పని కాదు, ఆ వెన్నెలని అడుగుతాను అంటూ వినయ్ అరటి తొక్క తీసుకుని వెన్నెలకిస్తాడు. ఇదేంటి నాకిస్తున్నావు? ఈ తొక్కతో నేనేం చెయ్యాలి? ఇదిగో, వసుంధర మేడం గారికి కాస్త దగ్గరగా ఈ తొక్క వేయి చాలు. ఇక తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు. ఆ తొక్కపై కాలేసి జారటం, ఆవిడ నడ్డి విరగటం ఖాయం. ఈ తొక్కలో పనిని మేమెందుకు చెయ్యాలి? మీరే చేయొచ్చుగా. మేం చెయ్యం అంటూ హాసిని అనడంతో ఇక వినయ్ ఎవరినీ చూడకుండా ఆ తొక్కని విసిరేస్తాడు. ఆ తొక్క వసుంధరకి దగ్గరగా పడింది. పాఠాలు చెప్తూ అటూ ఇటూ తిరుగుతున్న వసుంధర ఆ తొక్కపై కాలేసి జారిపడింది. ఓరి నాయనో, నా నడ్డిని విరగ్గొట్టేశారు. కావాలని నాపై కోపంతో ఇలా చేశారు. నాపై పగ పెంచుకున్నారు. వెన్నెలా, హాసిని, మీరే కదా చేసింది? రేయ్ రాము, ఇది నీ పనేనా? వసుంధర అలా జారిపడటం చూసి అందరూ నవ్వుకుంటారు. తర్వాత ఆ నవ్వుని ఆపుకుంటూ, అయ్యో, మేమెలా చేస్తాం? గుంజిళ్ళు తీస్తున్నాం కదండి. మేం వర్షంలో తడుస్తుంటే మేమెలా చేస్తాం? ఆ తొక్క అలా ఎలా పడిందో మాకు తెలీదు. మీరు కొట్టిన దెబ్బల నొప్పి ఇంకా ఉంది. చేతివేళ్లు ఉబ్బిపోయాయి చూడండి. ఆ తొక్కని నేనెలా వెయ్యగలను అని అందరూ చెప్పడంతో వసుంధర కాస్త కుంటుకుంటూ వెళ్లి తన బెంచ్ పై కూర్చుంది. ఇక అందర్నీ వచ్చి కూర్చోమంటుంది వసుంధర. అందరూ వచ్చి తరగతి గదిలో కూర్చుంటారు. ఇంతలో వర్షం కాస్త ఎక్కువవుతుంది. అది పాత భవనం కావడంతో వర్షం ఆ గదిలోకి కూడా వచ్చేస్తుంది. అది గమనించిన వసుంధర, మీరే నాపై కోపంతో ఇలా చేశారు. ఎవరు చేశారో మర్యాదగా చెప్పండి, లేకుంటే అందరికీ పనిష్మెంట్ ఇవ్వాల్సొస్తుంది. నా గురించి తెలుసు కదా, మీ అంతటా మీరే వచ్చి మీ తప్పొప్పుకోండి అంటూ వసుంధర అనడంతో విద్యార్థులందరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. నాకొక సందేహం, ఒకవేళ మీరే ఆ అరటిపండును తిని ఆ తొక్కనక్కడ వేసి మర్చిపోయుంటారేమో? నేనేం మతిమరుపుదాన్ని కాదు. అలా చేసింది నువ్వే కదా, ఒప్పుకో, నిజం చెప్పు. అయ్యో, అమ్మతోడండి, హాసిని అలా చేయలేదు. మేమిద్దరం గుంజిళ్ళు తీస్తూ ఉన్నాం కదండి, మాకేం తెలీదు. నాకు తెలుసు, మీరెవ్వరూ ఒప్పుకోరు. ఇక నేనేం చేస్తానో చూడండి. అందరూ లేచి గదిలోకొస్తున్న ఈ వర్షపు నీటిని పట్టి బయట పొయ్యండి. ఆ అరటి తొక్క వేసిన వాళ్లు తేలే వరకు, వాళ్లంతట వాళ్ళొచ్చి తప్పొప్పుకునే వరకు ఇలాగే చెయ్యండి. నేను చెప్పింది చెయ్యకుంటే నేనేం చేస్తానో తెలుసుగా అంటూ వసుంధర కోపంగా మాట్లాడడంతో ఇక అందరూ లేచి చిన్న చిన్న పాత్రలు తీసుకుని వర్షపు నీరు పట్టి బయటపడేస్తుంటారు. హాసిని అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అక్కా, వర్షం చినుకులు పట్టుకోవడమేంటే? ఆవిడకేమైనా పిచ్చా? మనల్ని హింసిస్తుంది కదా. ఆవిడని వెంటనే పిచ్చాస్పత్రిలో చేర్చటం మంచిదనిపిస్తుంది. ఒసేయ్, మెల్లగా మాట్లాడవే. ఆవిడగాని వింటే ఇక అంతే సంగతి, మనల్ని అస్సలు వదిలిపెట్టదు. ఆ అరటి తొక్క వేసింది ఆ వినయ్ గాడే కదా, మనం చెప్పేద్దామే. లేకుంటే మనకేంటి శిక్ష? మనం చదువుకోవడానికొచ్చామా, లేక ఈవిడ పెట్టే నరకాన్ని అనుభవించడానికొచ్చామా?
వెన్నెల హాసిని అలా మాట్లాడుకుంటూ ఉంటే వసుంధర తన వద్ద ఉన్న కర్రతో వాళ్ళని కొడుతుంది. మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు. మీరే అలా చేశారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడదానికి ఆడదే కదా శత్రువు. మగవాళ్ళు కూడా ఉండొచ్చు కదండి. మీరేవేవో మాట్లాడుతున్నారు. మాకు భయంగా ఉందండి. దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటూ హాసిని బ్రతిమాలుతుంది. వసుంధర మాత్రం వాళ్ల మాటలు పట్టించుకోదు. ఇక వరద నీళ్లు ఎక్కువవుతాయి. వరద నీటిలో కొట్టుకుపోకుండా అందరూ ఒకరినొకరు పట్టుకుంటారు. అందరూ జాగ్రత్తగా పట్టుకోండి. చేతులు వదిలామంటే ఇక ఆ వరద నీటిలో కొట్టుకుపోతాం. తర్వాత ఎక్కడుంటామో కూడా తెలీదు. ఓసే హాసిని, జాగ్రత్తగా పట్టుకోవే. అలాగే అక్కా. ఇదిగో వినయ్, నా వీపుపై కాస్త నవ్వగా ఉంది. గోకి పెట్టవా? ఒరేయ్, చేతులు వదిలానంటే ఇక కొట్టుకుపోవలసిందే. కాస్త ఆగరా బాబు. విద్యార్థులంతా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఉంటారు. సతీష్ చేతులు పట్టుకుని వసుంధర ఉంటుంది. ఒరేయ్ సతీష్, కాస్త కదలకుండా ఉండరా అంటూ మరో చేతిలో ఉన్న కర్రతో కొడుతుంది. అది చూసిన హాసిని, చూసావా అక్క, ఆవిడకి ఇంకా పొగరు తగ్గలేదు. నువ్వేం మాట్లాడకే, కాస్త మౌనంగా ఉండు. నా గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. నేను వింటూనే ఉంటున్నా. అందర్నీ గుర్తుపెట్టుకుంటా. ఎవ్వరినీ వదిలేదే లేదు అంటూ ఆ సమయంలో కూడా వసుంధర వాళ్ళని తిడుతూ ఉంది. అలా తిడుతూ ఉంటే అందరూ కోపంగా వసుంధర వైపు చూస్తుంటారు. ఇక సతీష్ చాలా కోపంగా వసుంధరని చూస్తూ చేతులొదిలేస్తాడు. అంతే, వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలో వసుంధర కొట్టుకుపోతుంది. ఓరి నాయనో, ఒరే సతీషు, నిన్ను వదిలిపెట్టనురా, నీ అంతు చూస్తా అని అరుస్తూ ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అది చూసిన మిగిలిన విద్యార్థులంతా వసుంధరని చూసి పగలబడి నవ్వుకుంటారు. తర్వాత చాలాసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది. వరద నీటి ప్రవాహం కూడా తగ్గిపోయింది. ఇక విద్యార్థులంతా బయటికి వెళ్లి చూసేసరికి ఒక చెట్టు కొమ్మని పట్టుకుని చింపిరి జుట్టుతో బురద మొహంతో కనిపిస్తుంది వసుంధర. అందరూ వసుంధరని చూసి పగలబడి నవ్వుతారు. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఆ దేవుడు సరైన శిక్ష వేశాడు. తిక్క కుదిరింది. లేకపోతే కర్రతో కొడుతుంది. ఈవిడ గారికి ఇలాగే జరగాలి. ఇక నవ్వింది చాలు. మళ్ళీ రేపు మనం ఆవిడ పాఠాలే వినాలి. ఇక పదండి, అందరూ తలా ఒక చెయ్యి వేసి ఆవిడని ఇంటికి తీసుకెళ్దాం అంటూ వెన్నెల అనడంతో అందరూ కలిసి వసుంధరను తీసుకెళ్తారు. వసుంధర మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి వాళ్ల సాయంతో ముందుకు కదిలింది.